మేమైతే పూజ ఫ్యామిలీ వాళ్ళ గృహప్రవేశానికైతే వైశాఖి స్కై పార్క్ అపార్ట్మెంట్‌కైతే మా మామయ్య తీసుకొచ్చేసారు. తీసుకొని రాగానే ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసేసారు మా మామయ్య. సో, ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది మీరు చూసినట్లయితే. సో, బాల్కనీ వ్యూ నుంచయితే ఎండాడ జంక్షన్ రోడ్ కనిపిస్తుంది. అలానే కిందకి చూసినట్లయితే కిందన బాస్కెట్‌బాల్ గ్రౌండ్ గానీ, టెన్నిస్ గ్రౌండ్ గానీ, ఎమెనిటీస్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఇచ్చాడు స్కై పార్క్ వాడు. ఇంకో బాల్కనీ నుంచి చూస్తే బీచ్ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే అలా ఫ్యామిలీతో ఆ బాల్కనీలో కూర్చొని, ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ, ఓ మంచి కప్ ఆఫ్ టీ. లైఫ్ సెట్ గదా! మేమైతే అందుకే కాసేపు బాల్కనీలో స్పెండ్ చేశాము. ఇంకా అది అయిపోగానే ఇంకా టెర్రస్ చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం. చాలా ఎండగా ఉంది మేడ మీదయితే. కానీ స్టిల్ వ్యూ చూసేసరికి ఆ ఎండ కూడా మాకేమనిపించలేదు. చాలా సేపు వాక్ చేశాము మేము ఫ్యామిలీ అందరం కలిసి. మంచి టైం అయితే స్పెండ్ చేశామనమాట ఫ్యామిలీతో. మళ్ళా చాలా రోజుల తర్వాత మా బావ వాళ్ళందరినీ కలిసాము. ఇంకా పిల్లలు హడావిడి చూడండి హాయ్ హాయ్ అంటున్నారు. టెర్రస్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. మేము చాలా సేపు నడిచాము. ఇంకా తర్వాత నేను, మా బావ దూరంగా ఉన్న అలనైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం. కానీ మాది సామ్‌సంగ్ కాదు. సో, అంతగా క్యాప్చర్ అవ్వలేదు. సో, నేను, మా చెల్లి ఇంకా అలాగా టెర్రస్ మొత్తం ఒక రౌండేసాం.